హాయ్ హలో వెల్కమ్ టు అబి టీవీ. ఈరోజు మనం అనంతపురం జిల్లా తాడపత్రి మండలం ఆవులతిపల్లె గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి తాగి పడేసిన బోండాలతో ఇక్కడ పరిశ్రమ నడుపుతున్నారు. అసలు ఇది ఎలా నడుస్తోంది, ఆయన ఎక్కడి నుంచి ఈ సమాచారం తెలుసుకొని నడుపుతున్నాడు, ఎలా ఉంది ఆయన బిజినెస్ అనేది మనం తెలుసుకుందాం. తాగి పడేసిన కొబ్బరి బోండాలు కిరాణం అంగళ్ల దగ్గర ఒలిచి పడేసినటువంటి టెంకాయ పీచులు మన కంటికి అవన్నీ వేస్టేజ్, ఇక పనికిరాని చెత్తా చెదారం. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందినటువంటి సుంకన్నకు కంటికి అవి వేరేలా కనిపించాయి. అంతే, వాటిని తన ముడిసరుకుగా వినియోగించుకొని ఒక పరిశ్రమని నెలకొల్పారు. ఇక కొబ్బరి బోండాలు కొబ్బరి పీచుతో ఫైబర్ తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఆ ఫైబర్ మన నిత్య జీవితంలో వినియోగించే ఎన్నో వస్తువుల తయారీలో వాడుతూ ఉన్నారు. ఇక డోర్ మ్యాట్స్, బెడ్స్, తాళ్లు, విగ్రహాలు, బొమ్మల తయారీలో ఈ ఫైబర్ ఉండాల్సిందే. అంతేకాదు, ఫైబర్ తయారయ్యాక మిగిలిన దానితో కూడా కోకోపిట్ తయారు చేస్తూ ఉన్నారు. ఇక దాన్ని మొక్కల పెంపకంలో వాడతారు. ఈ పరిశ్రమలో ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఆయన కూడా ఆర్థికంగా లాభం పొందుతూ ఉన్నారు. ఇక దీనిపై అబి టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం. ప్రకృతిలో మనకు ఏది వ్యర్థం కాదని మరోసారి అర్థమైంది. గత కొద్ది కాలం క్రితం మనం బోండాలు తాగి పడేసి వేస్ట్గా ఎక్కడంటే అక్కడ పడేసి కుప్పలు కుప్పలుగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు దాని నుంచి పరిశ్రమ పెట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తూ దాంట్లో నికరమైన ఆదాయం పొందవచ్చు అనేది ఈ మధ్య కాలంలో మనం తెలుసుకున్నాం. దానికి నిదర్శనమే ఇక్కడున్న పరిశ్రమ. మనం ఎక్కడి నుంచో చూస్తుంటాం తాగి పడేసిన బోండాలు, దేవుడి కోసం ఉపయోగించి ఒలిచేసిన టెంకాయలు, ఇవన్నీ అవి ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ సేకరించి దీని నుంచి పరిశ్రమ తయారు చేసి దాని నుంచి కొన్ని బై ప్రోడక్ట్స్ తయారు చేసి దాన్ని విక్రయించడం ద్వారా వీళ్ళకి నలుగురు ఉపాధి కల్పిస్తూ వీళ్ళు నికరమైన ఆదాయం పొందుతున్నారు. ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఆటోలో సేకరిస్తారు. మార్కెట్లో సేకరించి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేసిన తర్వాత వెనకాల మనకు మిషన్ కనపడుతుంది కదా, ఆ మిషన్లో నుంచి క్రష్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న టెంకాయ పీచ్ వస్తుంది. ఆ టెంకాయ పీచ్ వచ్చిన తర్వాత దాని నుంచి మనకి ఇక్కడ కొద్దిగా నర్సరీకి వెళ్ళే కోకో పీట్ వస్తుంది. ఆ కోకో పీట్ను కూడా నర్సరీలలో విరివిగా ఉపయోగిస్తారు. మనకు మార్కెట్లో కూడా చాలా విరివిగా దొరుకుతుంది. ప్లస్ మనకు ఆ ఫైబర్ నుంచి టెంకాయ తాళ్ళు కూడా తీస్తారు. ఆ టెంకాయ తాళ్ళు తీస్తారు. మళ్ళీ కొద్దిగా వేస్టేజ్ వస్తే దాన్ని సున్నం బట్టీలకు కానీ, బొగ్గులకు బట్టీలలో కానీ, మనకు ఫ్యాక్టరీలలో కానీ తీసుకుంటారు. దాన్ని ఎలా చేస్తారు ఏంటనేది మనకు ఇక్కడ ఉన్న ఈ పరిశ్రమ నడుపుతున్న సుంగన్న గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ వచ్చేసి ఆవులతిపల్లి సరౌండింగ్లో పెట్టాము. ఇక్కడ తాడిపత్రికి 7 కిలోమీటర్స్. నేను ప్రొడక్షన్ ఇది వచ్చేసి 1.5 సంవత్సరం అయింది. నేను యూట్యూబ్లో చూసి ఏదో బాగానే ఉంది కదా అని పోయి మిషనరీకి సంబంధించి హైదరాబాద్లో ఆయనతో కలిసి పెట్టేశాను. తర్వాత ఇది రా మెటల్ వచ్చేసి మనకు తాడిపత్రి సరౌండింగ్లో టెంకాయలు వ్యాపారస్తులు ఉన్నారు. శివాలయము ఇట్లా గుళ్ళకు పోయేటివి, ఒలిచేటివి అన్నీ. బోండాలు వచ్చేసి తాగి పడేసిన బోండాలు, రా మెటలు. తర్వాత మనకి ఇది వచ్చేసి మనకు ఒక 6 మంది 7 మంది లేబరు అవసరం పడతారు. ఇది మాకు సైట్తో కలిపి 40 lakhs అయింది. మనకు దీంట్లో వచ్చేసి ఒక టన్ను డొక్క ఆడిస్తే, రా మెటల్ ఆడిస్తే మనకు ఒక 200 kg ఫైబర్ వస్తుంది. అది ఫైబర్ వచ్చేసి మనకు వినాయకుని బొమ్మలకు, తర్వాత పరుపులకు రోప్స్ తయారు చేస్తే దానికి మనకు వచ్చేసి బిల్డింగ్ వర్క్లకు రోప్ అది ఉపయోగపడుతుంది. మనకు వచ్చేసి రోజుకు ఒక 7-8 టన్నులు మాకు రా మెటల్ దొరుకుతుంది. మాకు ఒక 6 hours వర్క్ జరుగుతుంది ఇక్కడ మాకు దొరికే రా మెటల్కు సంబంధించి. మాకు లేబర్కి వచ్చేసి రోజుకు ఒక 3000 లేబర్ ఖర్చు అవుతుంది. రా మెటల్కి వచ్చేసి 7,000 రూపాయలు రా మెటల్కి అవుతుంది ఖర్చు మాకు. మేము ఒక 7 ట్రిప్పులు మొత్తం ఆడిస్తే మాకు వచ్చేసి ఒక 1,200 kg మాకు ఫైబర్ వస్తుంది. ఫిట్ వచ్చేసి ఒక 7 టన్నులు ఫిట్ వస్తుంది. వేస్టేజ్ బయటికి పోయేది అది ఒక 2 టన్నులు వస్తుంది. మాకు వచ్చేసి ఫైబర్ వచ్చేసి
14,000 రూపాయలు టన్ను పోతుంది. పిట్ వచ్చేసి ఒక 2,000 రూపాయలు పోతుంది. అది వేస్ట్ వచ్చేసి ఒక 500 రూపాయలు మనకు పర్ టన్ పోతుంది. అది వచ్చేసి వేస్ట్ వచ్చేసి పవర్ ప్లాంట్లకు పోతుంది, సిమెంట్ ఫ్యాక్టరీలకు, మా వినాయకుడి బొమ్మలకు పోతుంది. అదే రోప్స్ తయారు చేసేదానికి మేము రోప్స్ తయారు చేసి టౌన్లోకి ఇట్లా అనంతపూరు, తాడిపత్రి చుట్టూ సరౌండింగ్ ఇదంతా పంపిస్తాము. మాకు వచ్చేసి రోప్స్ వచ్చేసి కిలో 35 రూపాయలు కిలో పోతుంది. మాకు దానికి వచ్చేసి ఖర్చు కూడా మాకు ఒక 3 మెంబర్స్ అవసరం పడతారు. అది ఒక 1000 రూపాయలు లేబర్ పోయినా కూడా మాకైతే అదనంగా ఇప్పుడు వినాయకుడి బొమ్మలకు ఫైబర్ ఇచ్చేదానికి కాకుండా మనము రోప్స్ తయారు చేసుకుంటే అదనంగా మనకు కిలోకు ఒక 10 రూపీస్ 15 రూపీస్ మనకు అదనంగా మనకు మార్జిన్ ఉంటుంది. వేరే ఆ పెట్టుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక మీకు సరౌండింగ్లో రా మెటీరియల్ ఏదన్నా ఫ్రీగా దొరుకుతుంది అనుకుంటే పెట్టుకుంటే మంచి వర్క్. రా మెటీరియల్ కనుక దొరకదు అనుకుంటే కనుక మీరు దీని జోలికి పోకుంటేనే మంచిది. ఇందాక మనం అక్కడ చూసాం కదా, తాగి పడేసి వీళ్ళు సేకరించిన తర్వాత ఈ కంటైనర్ ద్వారా, ఇది మిషన్, ఈ కంటైనర్ ద్వారా పైకి వెళ్తుంది. ఇది ఆన్ చేస్తే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అందులో క్రష్ అయ్యి ఫైబర్ ఇటు సైడ్ పడుతుంది, వేస్టేజ్ ఆ ముందరికి పడుతుంది. ఇది ఫైబర్, ఇది వచ్చిన ఫైబరు. ఈ ఫైబర్ని ఇంకా వీళ్ళు బాగా క్వాలిటీగా చేయడానికి ఇది వచ్చిన తర్వాత దీన్ని ఆరబెట్టి దీనికి మళ్ళీ 2 times వాటర్ కొడతారు. వాటర్ కొట్టిన తర్వాత దీంట్లో ఉన్న డస్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దీన్ని 2 times మళ్ళీ మిషన్లోకి వేస్తారనమాట. వచ్చిన దాన్ని మిషన్లోకి వేస్తే దీంట్లో బెస్ట్ ఫైబర్ బయటికి తీస్తారు. ఈ ఫైబర్ని వీళ్ళు 14,000 per ton లెక్కన అమ్ముతున్నారు. వీళ్ళు దీన్ని వినాయకుల విగ్రహం తయారు చేయడానికి కానీ ప్లస్ తాడు తయారు చేయడానికి కానీ ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఈ ఫైబర్ అయితే 14,000 per ton అంటున్నారు. ప్లస్ ఇది తాడు తయారు చేస్తే పర్ కేజీ 30-35 రూపీస్ 40 రూపీస్ వరకు మార్కెట్లో డిమాండ్ని బట్టి వెళ్తుంది అంటున్నారు. ఈ ఫైబర్ అమ్మడానికన్నా తాడు తయారు చేసుకుంటే పర్ కేజీకి 15 to 20 రూపీస్ ఎక్స్ట్రా వస్తుందని, తాడు తయారు చేసుకుంటేనే మంచిదని వాళ్ళు చెప్తున్నారు. ఇందాక చెప్పినట్లు మనకు ఆ పీచ్ వస్తుంది కదా, పీచ్ వచ్చిన తర్వాత ఇట్లా ఈ కోకో పీట్ వస్తుంది. ఈ కోకో పీట్ వచ్చేసి మనకు నర్సరీలలోకి వాడతారు. నర్సరీలలో వాళ్ళు విత్తనాలు వేసి మనకు మొక్కలు పెట్టడానికి, విత్తనాలు పెట్టడానికి ఈ కోకో పీట్ ఉపయోగిస్తారు. అదొకటి. ప్లస్ ఇలా ఇది ఒక వేస్టేజ్ అనమాట. ఇది ఫైబర్ కాదు, ఇది వేస్టేజ్. ఈ వేస్టేజ్ని వీళ్ళు టన్ను 500 చొప్పున అమ్ముతాం అంటున్నారు. ఇది వచ్చేసి ఎక్కడన్నా సిమెంట్ ఫ్యాక్టరీలలో బర్నర్లలో కానీ బొగ్గుల ఫ్యాక్టరీలకు కానీ ఈ సున్నం బట్టీలలో సున్నం కాల్చడానికి కానీ తీసుకెళ్తారు. ఇది టన్ను 500 చొప్పున తీసుకెళ్తారని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది ఇప్పుడు చూశారు కదా సుంకన్న గారి చెప్పింది. ఈ పరిశ్రమ పెట్టి 1.5 సంవత్సరం అవుతుందని, తను కూడా ఆసక్తితో చేస్తున్నా అని. అంటే రా మెటీరియల్ దొరకడం కొద్దిగా కష్టమవుతుందని, రా మెటీరియల్ అందుబాటులో ఉంటే పని ఈజీగా అవుతుంది అంటున్నారు. దీని నుంచి 3 బై ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి పీచు, ఇంకొకటి మన నర్సరీకి వెళ్ళే కోకో పీటు, దాని తర్వాత కొద్దిగా ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకి వాళ్ళు బర్నింగ్ మంట పెట్టడానికి వచ్చే పీచు, 3 బై ప్రోడక్ట్స్ వస్తాయి అంటున్నారు. ఈ పీచుతో తాడు కూడా చేయొచ్చు అంటున్నారు. తాడు చేస్తే అడిషనల్గా మనకు కేజీకి 10 రూపాయలు ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న సమాచారం.